అసెంబ్లీలో వాటర్ బాటిల్ తో చేసిన రీల్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అసెంబ్లీ హాల్లో ఓ యువకుడు వాటర్ బాటిల్ తో రీల్స్ చేశాడు. అతను ఎవరు, ఎలా లోపలికి వెళ్ళగలిగాడు, రీల్స్ ఎలా చేయగలిగాడు అనేది భద్రతా సిబ్బంది తల పట్టుకుంటున్నారు. అసెంబ్లీ లోపలే కాదు బయట కూడా యువకుడు హల్చల్ చేశాడు. పవన్ కళ్యాణ్ గెటప్ తో రీల్స్ చేశాడు. అతను అసెంబ్లీలోకి ఎలా వెళ్లాడన్న దానిపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటు జనసేన నాయకులు సైతం భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీ ఏమైంది? అసెంబ్లీలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అసలు అసెంబ్లీలోకి సాధారణంగా ఎవరు వెళ్ళడానికి ఎలో చేయరు, కానీ ఒక సాధారణ వ్యక్తిని ఎలా ఎలో చేశారు? అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు? ప్రధానంగా సోషల్ మీడియాలో తాము ఫేమస్ అవటం కోసము కూడా వింత వింత పోకడలకు పోతూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఉన్న యూజర్లందరూ కూడా. ఇన్స్టాగ్రామ్లో కానీ వివిధ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో తమను ఫేమస్ చేసుకునేందుకు కూడా ఇలాంటి వింత వింత వేషాలు వేసుకుంటంతో పాటు స్పాట్స్ను కూడా ఎంచుకుంటూ ఉంటా పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ది టౌన్గా కొనసాగుతూ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అంటూ తాలూకా అంటూ ఒక పక్క సోషల్ మీడియాలో మోతమవుతూ ఉంటే, మరో పక్క అసెంబ్లీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారంటూ కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇలాంటి రీల్స్ చేయడానికి అసలు ఎక్కడ ఎలా ఉండదు, అసలు ఫోన్ అనేది లోపలికి ఎలా ఉండదు, సామాన్యులు అనేది లోపలికి ఎలా చేయరు. కానీ సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు ఒక రీల్ అయితే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏపీ అసెంబ్లీలో ఒక వ్యక్తి యువకుడు డైరెక్ట్గా ఏదైతే సభ్యులు కూర్చొని ఉంటారో అక్కడ పోడియం దగ్గర నుంచొని వాటర్ బాటిల్ తాగుతూ కూడా ఆ రీల్ను దర్శనమియడం జరిగింది. సుమారు 7 సెకండ్ల పాటు కూడా రీలు అనేది రావడం జరిగింది. సోషల్ మీడియాలో తాము ఫేమస్ అవడం కోసము ఇలాంటి వింత వింత పోకడలకు పోతా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ రీల్ అనేది ఏదైతే మనం రీల్ చూస్తామన్నామో ఆ రీల్ అనేది హై జోన్, అంటే హై సెక్యూరిటీ జోన్ ఉండే ప్రాంతం అది. అసెంబ్లీ ఏదైతే ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా అడుగుపెట్టే వ్యవస్థ మొత్తానికి సంబంధించి అక్కడున్న మార్షల్స్ కానీ హై సెక్యూరిటీ జోన్ అనేది ఉంటుంది. లోపలికి సభ్యులు తప్ప మిగతా ఎవరిని సామాన్యుని అలౌ చేయని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడాలంటే, అంటే అసెంబ్లీ చూడాలంటే కంపల్సరీగా గ్యాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎవరైనా వచ్చిన వ్యక్తి, సామాన్య వ్యక్తి ఎవరైనా వస్తే గ్యాలరీ నుంచి దూరం నుంచి అసెంబ్లీ చూసే పరిస్థితి ఉంటుంది. కానీ కింద నుంచి, అంటే ఆ సభ్యులు వెళ్ళే ఏదైతే వే ఉంటుందో ఆ లోపలికి వెళ్ళే వే అయితే ఎక్కడా ఉండదు. అసలు రూల్స్లో కూడా అది ఎక్కడా కూడా ఎలవ్ అనేది ఉండదు. కానీ ఈ వ్యక్తి ఎలా వెళ్ళాడు లోపలికి అనేది కొంచెం అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ట్రెండింగ్గా మారుతున్న విషయాలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా మొదటిసారి అవ్వటం, అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఇవన్నీ ట్రెండింగ్గా ఉండే అంశాలు. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని తాము ప్రమోట్ చేసుకునే విధంగా అలాగే వింత పోకడకు పోతున్న పరిస్థితి కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. అదే కోవకు చెంది ఇప్పుడు ఒక యువకుడు డైరెక్ట్గా ఎవరైతే మొదటిసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారో అదే విధంగా అతను అసెంబ్లీ గేటుకు సంబంధించి గేటు వద్ద అసెంబ్లీ బయట కూడా ఒక పక్క శాసన మండలి, ఒక పక్క శాసనసభ అని బోర్డ్స్ అనేవి ఉంటాయి గేట్లు ఇరువైపులా. అది డైరెక్ట్గా సచివాలయంలోకి ఉంటుంది. ఆ 2 గేట్లు కూడా అక్కడ ఒక నడక అనేది నడుచుకుంటూ కూడా అదొక రీల్ చేయటం జరిగింది. ఆ రీల్తో పాటు ఇప్పుడు 7 సెకండ్ల పాటు కూడా అసెంబ్లీలో నుంచొని వాటర్ బాటిల్ తాగుతున్న రీల్ ఒకటి రావటం జరిగింది. ఇది బాగా సోషల్ మీడియాలో కూడా భయంకరంగా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా గమనిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ అసెంబ్లీలోకి సంబంధించి సెక్యూరిటీ అనేది హై సెక్యూరిటీ ఉంటుంది. సామాన్య వ్యక్తి లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ ఎంట్రీ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అలాగే అతనికి ఏమైనా పాస్ ఉందా లేదా అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత ఎలా ఉంటే మాత్రమే అసెంబ్లీ లోపల అనేది సామాన్య వ్యక్తినైనా అలౌ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అతను దానికి సంబంధించిన డీటెయిల్స్పై ఆరాధిస్తూ ఉన్నారు. అతను ఎవరు చెబితే వచ్చారు, అలాగే ఎవరైనా సెక్యూరిటీ తీసుకెళ్లి లోపలికి దించారా అనేది కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత పర్మిషన్ ఉన్నా కూడా సభ్యులు అలాగే స్పీకరు
వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అసెంబ్లీ చూడాలనుకున్నప్పుడు మాత్రమే పైనుంచి గ్యాలరీ పైనుంచి కూడా కింద సిట్టింగ్ కానీ ఆ ఛాంబర్స్కి సంబంధించిన అన్నీ కూడా చూపించే పరిస్థితి ఉంటుంది. కానీ డైరెక్ట్గా అసెంబ్లీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా అక్కడ సభ్యుడై ఉండాలి. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అయిన మాత్రమే ఆ లోపలికనే సభ్యుడు అడుగుపెట్టే పరిస్థితి ఉంటుంది. కొంతమంది అధికారులు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే క్వశ్చన్ ఓవర్ సమయంలో ఉంటుందో ఆ సమయంలోనే అధికారులు అనేవాళ్ళు లోపల ఉంటారు. తర్వాత ఈ సెక్రటరీకి సంబంధించి ఎవరైతే అసెంబ్లీకి సంబంధించి ఈ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వారు రాసుకునే సిబ్బంది వీళ్ళు మాత్రమే అనేది అసెంబ్లీ లోపలికి ఎలా అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు రీల్ అనేది అతను చేసిన పరిస్థితి ఎవరో అనఫిషియల్గా అతన్ని ఆ లోపలికి పంపించినట్టు కూడా అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెటప్ వేసుకొని లోపలికి అసెంబ్లీ లోపలికి వెళ్ళి రీల్ చేయటం, అలాగే అసెంబ్లీ గేటు బయట రీల్ చేయడంపై కూడా జనసేన నేతలు తీవ్ర ఆక్షేపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, విజువల్స్ లో చూసినట్లయితే బయట ఒక డ్రెస్ ఇంకా లోపల ఇంకో డ్రెస్, 2 వేరియేషన్స్, ఇదంతా ఎలా సాధ్యమైంది అక్కడ? అంటే ఇది ఒకరోజే తీసిన రీల్గా మనం చూసుకోకూడదు. ఎందుకంటే అతను డ్రెస్ సెన్స్ చూస్తే మొదట్లో అసెంబ్లీ గేటు బయట ఏదైతే ఉందో అది సచివాలయం లోపల నుంచి అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కూడా మనం చూసుకుంటే 6 బ్లాకులు ఉంటాయి. మొత్తం సచివాలయానికి 5 బ్లాకులు ఉంటాయి. సచివాలయం లోపల నుంచి 6వ బ్లాక్ అసెంబ్లీ బ్లాక్గా కేటాయించారు. అది సచివాలయం లోపల నుంచి ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి అసెంబ్లీకి అటు సైడ్ వేరే పక్క నుంచి అంటే ఎమ్మెల్యేలు ఇన్సైడ్ నుంచి లోపలికి వచ్చే గేట్ ఇంకోటి ఉంటుంది. ఇది సచివాలయంలోంచి బయట లోపలికి వెళ్ళే గేట్ దగ్గర ఒక రీల్ అయితే చేయడం జరిగింది. ఆ డ్రెస్ సెన్స్ కూడా పవన్ కళ్యాణ్కి పోలినట్టుగా కూడా డ్రెస్ సెన్స్ చేసుకొని చేసిన పరిస్థితుంది. దాంతోపాటు మరొక రీల్ మనం చూస్తే కనుక అది వేరే డ్రెస్లో అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒకరోజు మాత్రం ఇతను రీల్ చేసినట్టు కూడా తెలియట్లేదు. మరొక 2 సార్లు అంటే ఒకసారి అసెంబ్లీ లోపల నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇది ఒక రీలు, తర్వాత ఇంకో రీలు 7 సెకండ్లు ఏదైతే కనిపిస్తూ ఉందో అది మరోసారి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అనుమతులు ఎవరు ఇచ్చారు, అనుమతులు ఎవరు తీసుకెళ్లారు లోపలికి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ఎవరు తీసుకెళ్లారు అంటే సీసీ కెమెరా ఫుటేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రికార్డుల వెరిఫికేషను, అలాగే సచివాలయం లోపలికి అంటే అసెంబ్లీ మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళేదంటే ఏదైతే ఉంటుందో ప్రాంగణం లోపలికి దాని లోపల సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు తీసుకెళ్తే ఆ తాళం తీసి ఎవరు తీసుకెళ్తే ఆ లోపలికి వెళ్ళారని దానిపై కూడా అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఒకసారి తీసిన రీల్ కాదు కాబట్టి 2 సార్లు ఎవరెవరు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు అనేది నోట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అట్లాగే ఇలా ఎవరైతే రీల్ చేశారో అతను ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు జనసేన నేతలు కూడా తీవ్ర ఆక్షేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య వ్యక్తి పవన్ కళ్యాణ్ పోలి అలాగే రీల్స్ చేసుకునేందుకు అవకాశం ఎలా ఇచ్చారు అంటూ కూడా జనసేన నేతలు కొంచెం మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరికి వాళ్ళే తమను ప్రమోట్ చేసుకునే విధంగా, తమకు సెలబ్రిటీ అయ్యే విధంగా ఇలాంటి రీల్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే హై సెక్యూరిటీ జోన్ అయితే గతంలో కూడా చూసుకుంటే సీఎం క్యాంప్ కార్యాలయంలో గతంలో ఒక సోషల్ మీడియా వ్యక్తి కూడా ఇట్లాంటి విజువల్స్ చేసిన పరిస్థితి కూడా అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే ఆ వీడియో తీస్తూ కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మల్లికార్జున్.